మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్నవారిని, ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. అక్కడ ఒక పదం ఉపయోగించి చూడండి, దత్తపుత్రత్వం అన్నారు. ఏంటంట? దత్తపుత్రత్వం. దాన్నే అడాప్షన్ అన్నారు. అంటే దత్తపుత్రులు అంటే మన పుత్రులం కాము. మరి మనం ఎవరు? దాసులు. మనం ఎవరు? పాపానికి బానిసులైన మనల్ని దేవుడు ఏం చేసినట్ట? దత్తపుత్రులుగా. అంటే చట్టంలో ఒక ఆర్టికల్ ఉపయోగించి ఏం రాస్తున్నాడు చెప్పండి? సువార్త రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు అంటే, దత్తపుత్రత్వాన్ని ఎలా తీసుకుంటారో, ఎవరైనా ఒక దాసుడు, ఇందాక చెప్పాను మీకు, ఎవడైనా ఒక దాసుడు తీరని అప్పుల చేత బాధపడి పిల్లలు ఆ యజమానికి దాసుడైపోతే, మా వల్లవట్లేదు, మేము విడుదల పొందలేకపోతున్నాం అన్నప్పుడు ఆ దాసుడు ఎదుట యజమానుడు జాలిపడి, ఇక నువ్వు దాసుడు కాదు, ఈ రోజు నుంచి చట్ట ప్రకారం నాకు కుమారుడు అని ఎవరైతే ఆ దాసుడు పక్షాన్ని విమోచన క్రయధనం చెల్లిస్తాడో, అప్పుడు ఆ దాసుడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అంటే ఇదే చట్టాన్ని ఉపయోగించి ఇప్పుడు గలతీలకు రాస్తే ఏమంటాడంటే, మనం ఎవరో తెలిసేటప్పుడు దాసులం, మనం ఎవరో తెలిసేటప్పుడు పాపులు, మనం ఎవరో తెలుసా? పాపానికి బానిసలు. ఇప్పుడు పాపులము, బానిసులము, దాసులమైన మనల్ని దేవుడు రోమీల చట్ట ప్రకారం ఎలాగైతే దత్తపుత్రత్వాన్ని తీసుకుంటారు, ఇప్పుడు కూడా దేవుడు కూడా మనల్ని దత్తపుత్రులుగా మార్చుకున్నాడు. మన పుత్రులం కాము, మనం ఎవరని చెప్పండి? బానిసులం, పాపానికి బానిసులం. మనం ఏమైంది తెలుసా? ఇప్పుడు దత్తపుత్రులమయ్యాం. మరి ఎవరు దత్తపుత్రులు కాని పుత్రుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, మనం ఎవరు తెలుసా? అడాప్టెడ్ సన్స్ అంటారు మనల్ని. ఆయనే బెగాటన్ సన్. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసు. ఆయనకి మనకి చాలా తేడా ఉంది. అందుకే ఆయన మనం ఒకటి అనుకుని ఆయన అన్నయ్య అంటున్నాం, మనం ఇంకోటి వచ్చి మామి అంటాడు. ఆయనకి మనకి చాలా తేడా ఉంది. ఆయన కుమారుడు అనే పదానికి అర్హత ఉంది, మన కుమారులు అనే పదానికి అర్హత లేదు. ఎందుకంటే మనం పాపానికి చెప్పండి బానిసలం. పౌలు గారు ఎందుకు ఈ గలతీలకి పత్రిక రాస్తులు అంటే లాకు సంబంధించిన వచనాలు ఉపయోగిస్తున్నాడంటే, ఆ రోజుల్లో చట్టం బాగా అందరికీ అందుబాటులో ఉంది కనుక ఆ చట్టాన్ని ఉపయోగిస్తూనే చెప్పండి సువార్త చేస్తున్నాడు. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మార్కు సువార్తలో మాట్లాడుతుంటాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ చెప్పండి, పరిచారం చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా చెప్పండి తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడు. అంటే విమోచన క్రయధనం. ఒక దాసుడికి విడుదల ఇవ్వాలి అంటే విమోచన క్రయధనం ఒక డబ్బు ఎలా ఇస్తారో, మిమ్మల్ని విడిపించడానికి నేను ఇచ్చింది ఏంటి తెలుసా? నా ప్రాణాన్ని డబ్బుగా ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, చాలామంది దీన్ని పట్టించుకోకుండా ఏమంటున్నారంటే, మనం దేవునికి పుట్టంగా అంటున్నాం. పుట్టారంటే ప్రాబ్లం ఉందా బ్రదర్ అంటే అడుగుతున్నాను. దేవుడికి మనం పుట్టామంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు అంటారు, దేవుడికి మనం పుట్టామంటే మనం చిన్న దేవుళ్ళం అంటాం. మనం ఇప్పుడు మన చిన్న దేవుళ్ళని అయితే కుదురుంటామా? ఇక్కడ భూమిని అక్కడ సూర్యుని చేసి అందులో పోనండి, అక్కడ వెన్నెల్ని పెట్టినా నడుతున్నాం. మనం క్రియేటర్స్ కాదు, క్రియేట్ చేయబడినాం. అందుకే మనం దేవుళ్ళనే పొరపాటు పడే వచనాలంటే వీళ్ళు పొరపాటు పడుతున్నారు. దత్తపుత్రులు అంటే దాసుడైన మనల్ని పుత్రులుగా మార్చుకున్న అపోస్తులు ఏమో తెలుసా? నువ్వు ఎంత మమ్మల్ని పుత్రులుగా మార్చుకున్నా మాకు తెలుసు, మేము ఎప్పటికీ నీకు దాసు. రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు కనుక, ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నావు కనుక మా స్థితిగతులు మాకు తెలుసు. ఈరోజు ఏదో ఇలా అయిపోయామని మేమే కాలు రెగరేము. మా స్థితిగతులు మాకు తెలుసు, మేము ఎప్పటికీ దాసు. దీన్ని బట్టి చెప్పండి, మనం కుమారులం అంటే కాదు, దాసులు ఉన్న మనకి విమోచన వచ్చింది.